Yes, hello students. Welcome to Free CA Foundation Law Classes. So last class లో మనం కంప్లీట్ చేసుకుంది టిల్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ దాకా మనం మాట్లాడుకున్నాం. సో ఈ సెషన్లో మనం మాట్లాడుకునేది ఫ్రాడ్. లెట్స్ హ్యావ్ సమ్ డిస్కషన్ అబౌట్ ఫ్రాడ్. సో మన చాప్టర్ పేరు తెలుసు కదమ్మా, ఫ్రీ కన్సెంట్ అనే చాప్టర్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి: కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్. కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం, ప్రీవియస్ సెషన్స్లో. ఈ సెషన్లో మనం మాట్లాడుకునేది హ్యావ్ సమ్ డిస్కషన్ ఆన్ ఫ్రాడ్, ద థర్డ్ ఎలిమెంట్. ఓకే, సో చూద్దాం అసలు ఫ్రాడ్ అంటే ఏంటో. అండ్ లాస్ట్ క్లాస్లో కూడా మనం అనుకున్నాం కదా, మనం మెటీరియల్ మీ ఇన్స్టిట్యూట్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తుందో, లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ మెటీరియల్ టు. ఆ మెటీరియల్ కూడా ఒకసారి చూసి మనం కంపారిటివ్లీ చదువుకుందాం, ఓన్లీ మన పీపీటీసే కాకుండా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్ అంటే ఏం చెప్పారు? మా ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అంటే ఫ్రాడ్ అర్థం చెప్తున్నారు ఎవరు? సెక్షన్ నెంబర్ 17. మీకు సెక్షన్ నెంబర్ 13 వచ్చేసి కన్సెంట్ని డిఫైన్ చేశారు. సెక్షన్ నెంబర్ 15 డీల్స్ అబౌట్ కోయర్షన్. సెక్షన్ నెంబర్ 16 డీల్స్ అబౌట్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. సెక్షన్ నెంబర్ 17 డీల్స్ అబౌట్ ఫ్రాడ్. ఫ్రాడ్ గురించి డీల్ చేస్తుంది 17. సో యాజ్ పర్ సెక్షన్ 17 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ఫ్రాడ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. ఫ్రాడ్లో ఏముంటాయంటే చూడండి ఏముంటాయి: ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ కమిటెడ్ బై ఏ పార్టీ టు ఏ కాంట్రాక్ట్ ఆర్ విత్ హిస్ కన్నివెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఈ కింద ఇప్పుడు చెప్పబోయేటువంటి అంటే ఈ కింద ఇప్పుడు మనం మెన్షన్ చేయబోయేటువంటి పనుల్లో ఏ పని చేసినా లేదా నువ్వు డైరెక్ట్గా చేయొచ్చు లేదా నీ కన్వెన్స్తో అంటే నీ ద్వారా చేయించబడి ఉండొచ్చు. విత్ యువర్ కన్వెన్స్. కన్వీనియన్స్ కాదు ఇది. కన్వెన్స్ అంటే అర్థం ఏంటంటే విత్ యువర్ ఇంప్లిమెంటేషన్, అంటే నీ ఐడియా ఆ పని చేయాలని, బట్ ఎగ్జాక్ట్లీ నువ్వు ఆ పని ఎగ్జిక్యూట్ చేయవు, నువ్వు వేరే వాళ్ళతో ఆ వర్క్ చేయిస్తావు విత్ యువర్ కన్వెన్స్ అనమాట. ఆర్ బై హిజ్ ఏజెంట్. అంటే ఈ కింద చెప్పే పనుల్లో ఏదైనా సరే ఆ పని నువ్వు చేసినా, నువ్వు చేయించినా, నీ ఏజెంట్ చేసిన, ఈ మూడిట్లో ఏది జరిగినా సరే అదేమవుతుంది? ఫ్రాడ్ అవుతుంది. సరే ఏంటంటే ఆ వర్క్స్ మనం చూద్దాం. చూడండి ఏంటంటే ఆ యాక్ట్స్ అంటే. సో చూడమ్మా, ఫస్ట్ యాక్ట్ ఏముంది? ఏ పని అంట? విత్ అన్ ఇంటెంట్ టు డిసీవ్ విత్ అన్ ఇంటెంట్ టు డిసీవ్ అనదర్ పార్టీ దేర్ టు ఆర్ హిజ్ ఏజెంట్ ఆర్ టు ఇండ్యూస్ హిమ్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్. ఈ పనులన్నీ నువ్వు దేనికి చేయాలి? ఇంటెంట్ టు డిసీవ్. డిసీవ్ అంటే మోసం చేయడం. అంటే నీ ఉద్దేశం ఏమై ఉండాలి? ఎదుటి వ్యక్తిని మోసం చేయడం కోసం. అనదర్ పార్టీ దేర్ టు హిజ్ ఏజెంట్ ఆర్ టు ఇండ్యూస్ హిమ్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్. అంటే వాళ్ళ ద్వారా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం కోసం ఈ పనులు చేయాలి. ఏంటి ఆ వర్క్స్ అంటే? ఫస్ట్ వర్క్, ద యాక్టివ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ బై వన్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ బిలీఫ్ ఆఫ్ ద ఫ్యాక్ట్. కన్సీల్మెంట్ అనే వర్డ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కన్సీల్మెంట్ అంటే ఏంటంటే ఒక రకంగా హైడింగ్ అనమాట, ఇంటెన్షనల్గా దాచేయడం. ఇక్కడ చూడండి 2 వర్డ్స్ ఉన్నాయి, యాక్టివ్, కన్సీల్మెంట్ అని. యాక్టివ్ అంటే ఏంటంటే ఇంటెన్షనల్, అంటే కావాలనే. కన్సీల్మెంట్ అంటే ఏంటంటే హైడింగ్ అనమాట. సో ఇంటెన్షనల్గా నువ్వు ఏదైనా హైడ్ చేస్తే ఇంటెన్షనల్ హైడింగ్ అనమాట. ఇంటెన్షనల్ హైడింగ్. సో దీన్ని ఏమంటారంటే యాక్టివ్ కన్సీల్మెంట్ అంటారు. సో నీకు ఒక విషయం తెలుసు, యు హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ సమ్ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ గురించి తెలిస్తే ఎదుటి వ్యక్తి కాంట్రాక్ట్లోకి ఎంటర్ కాడు కాబట్టి నువ్వేం చేసావంటే, అబ్బో ఈ విషయం తెలిస్తే ఎక్కడ నాతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడేమో అని చెప్పి ఆ యాక్టివిటీని నువ్వు కంప్లీట్గా కన్సీల్ చేసేసావు. కన్సీల్ అంటే ఏంటమ్మా? హైడింగ్ అనమాట. సో కన్సీల్మెంట్ అంటే ఏంటి? యాక్టివ్ కన్సీల్మెంట్ అంటే ఇంటెన్షనల్ కన్సీల్మెంట్. ఇంటెన్షనల్గా నువ్వు దాచేసావు, హైడ్ చేసేసావు అనమాట. సో నెక్స్ట్ రెండోది ఏంటిది అంటే ఇది చేసిన అది నువ్వు చేయొచ్చు, నీ ఏజెంట్ చేయొచ్చు, లేదా నీ ద్వారా చేయించబడచ్చు విత్ యువర్ కన్వెన్స్ అనమాట. సో ఏది చేసినా అది ఫ్రాడ్ అవుతుంది. అండ్ రెండోది ఏంటవుతుందంటే ఏ ప్రామిస్ మేడ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్. అంటే నువ్వు ఒక ప్రామిస్ చేస్తున్నావు, దాన్ని చెయ్యాలి అనేటువంటిది అంటే ప్రామిస్ మేడ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్. అంటే అది చేసే ఉద్దేశం నీకు లేదు. యూ ఆల్సో నో దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్ యాక్ట్. ఆ పని చెయ్యవు అని చెప్పి నీకు కూడా తెలుసు. యూ ఆల్సో నో, నీకు కూడా తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ పని చేస్తున్నావు. అంటే ఆ పని చేస్తానని చెప్పి ప్రామిస్ ఇస్తున్నావు. అంటే నేను సింపుల్గా చెప్తావు అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు క్లాస్కి రావట్లేదు, నాకు తెలుసు ఆ విషయం. నేను ఎందుకు రావట్లేదు? నేను రేపు ఊరు వెళ్తున్నాను, క్లాస్కి వచ్చేటువంటి ఛాన్సెస్ 0, నేను రావట్లేదు నాకు తెలుసు. కానీ నేను మీకు ఏం చెప్పానంటే రేపు క్లాస్ ఖచ్చితంగా వస్తానని చెప్తున్నాను.
ఇప్పుడు నేను ఊరు వెళ్తున్న విషయం నాకు తెలుసు కానీ మీకు తెలియదుగా. నేను ప్రామిస్ ఏం చేస్తున్నాను, రేపు మార్నింగ్ క్లాస్కి వస్తున్నాను అని, కానీ నేను క్లాస్కి రావట్లేదనే విషయం మీకు తెలీదు, నాకు తెలుసు. నాకు తెలిసినా సరే నేను వస్తానని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాను. నేను రానని తెలిసినా సరే నేను వస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. అంటే ఒక రకంగా నేను అబద్ధం చెప్తున్నాననేగా. సో అంటే ప్రామిస్ మేడ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్. అంటే ఒక పని చేస్తానని చెప్పి ప్రామిస్ చేయడం, బట్ అది చేసే ఉద్దేశం నీకు లేదు. అంటే ప్రామిస్ చేసేటప్పుడు నీకు తెలుసు ఆ పని నువ్వు చేయవని, మరి ఎందుకు సార్ ప్రామిస్ ఇవ్వడం? అదే కదా ఫ్రాడ్, మోసం చేయడం. అర్థమవుతుందా? సో ప్రామిస్ మేడ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్. నెక్స్ట్ ఇంకేంటంటే ద సజెషన్ యాజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ దట్ విచ్ ఈస్ నాట్ ట్రూ బై వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇట్ టు బి ట్రూ. ఇది బేర్ యాక్ట్ అమ్మా. దీన్ని మనం సింప్లిఫై చేయలేము, ఇంకా విడగొట్టగలం కానీ అర్థమయ్యడానికి ఈ వర్డ్స్ని ఇంటర్చేంజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది బేర్ యాక్ట్, యాస్టీస్ చదువుకోవాలి. థర్డ్ వన్ ఏం చెప్తున్నారు, సజెషన్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ దట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. అంటే ఒక ఫ్యాక్ట్ ఉంది, అది అబద్ధం, అది ట్రూ కాదు, అది అబద్ధం. బై వన్, అది దాని సజెషన్ ఎవరు చెప్తున్నారు? బై వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇట్ టు బి ట్రూ. అంటే వాడికి తెలుసు అది అబద్ధం అని, బట్ వాడు నీకేం చెప్తున్నాడు, అది చేయమని చెప్పి సజెషన్ ఇస్తున్నాడు. అంటే ఒక ఫ్యాక్ట్ ఉందమ్మా, అది అబద్ధం అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు, కానీ నేను నీకు అది నిజం అని చెప్పి నేను నీకు సజెస్ట్ చేస్తున్నాను. అంటే ఒక రకంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ మైలేజ్ చెక్ చేయడానికి వచ్చారు, నా బైక్ పర్చేస్ చేస్తున్నారు, మీరు మైలేజ్ నన్ను అడిగారు. 60 కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్పాను. నాకు తెలుసు, ఏం తెలుసు అంటే 60 కిలోమీటర్స్ ఇది రాదు, ఇది ఎంత 35 40 వస్తుంది, 60 అయితే 100% రాదు అని. కానీ నేను నీకేం చెప్తున్నాను, 60 కిలోమీటర్స్ వద్దని చెప్తున్నాను. అంటే నిజమేంటో నాకు తెలుసు, నాకు తెలిసినా సరే నేను నీకు సజెషన్ ఏమని ఇస్తానంటే ఒక అబద్ధపు సజెషన్ నేను నీకు ఇస్తున్నాను. ఇదేమవుతుందంటే అది కూడా ఫ్రాడే అవుతుంది. లాస్ట్ వన్, ఎనీ అదర్ యాక్ట్ ఫిట్టెడ్ టు డిసీవ్. ఎనీ అదర్ యాక్ట్ ఫిట్టెడ్ టు డిసీవ్ అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళని మోసం చేయడం కోసం నువ్వు ఏ పని చేసినా సరే, ఎనీ అదర్ యాక్ట్ విచ్ ఈజ్ ఫిట్టెడ్ టు డిసీవ్. అంటే ఎదుటి వాళ్ళని మోసం చేయడం కోసం నువ్వు ఏ పని చేసినా సరే అది కూడా ఫ్రాడే. అంటే ఈ నాలుగిట్లో ఏ పని అయినా సరే, ఏదన్నా ఒకటి చేసినా, అది నువ్వు చేసినా, నీ ఏజెంట్ చేసినా, లేదా నీ ద్వారా చేయించబడిన, ఇవన్నీ నీకేమవుతాయంటే ఫ్రాడ్ అని ఎవరు చెప్పారు? సెక్షన్ 17. కంక్లూజన్ చూద్దాం చూడండి. సో ఎనీ సచ్ యాక్ట్ ఆర్ ఎమిషన్ యాజ్ ద లా స్పెసిఫికల్లీ డిక్లేర్స్ టు బి ఫ్రాడ్యులెంట్. అంటే ఏదైనా లా స్పెసిఫిక్గా చెప్పేసింది ఈ పని చేయొద్దు, ఈ పని చేయడం ఫ్రాడ్ అని, అదే పని చేసావు నువ్వు, అది కూడా ఫ్రాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అంటే ఇంత డెఫినేషన్ ఉందన్నమాట. ఫ్రాడ్లో ఏమేమి ఉంటాయంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఫ్రాడ్లో ఉంటాయి. ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్, మీనింగ్ ఆఫ్ ఫ్రాడ్ ఇది, అండ్ ఫ్రాడ్లో ఉండేటువంటి ఇంక్లూజన్స్ అనమాట. సో ఏంటిదమ్మా, ఒక పని నువ్వు చేసినా, నువ్వు చేయించినా, నీ ఏజెంట్ చేసినా, ఇవన్నీ ఎందుకు చేయాలి? ఈ వర్క్స్ అన్ని ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎదుటి పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం కోసం అండ్ వాళ్ళని చీట్ చేయడం కోసం, విత్ అన్ ఇంటెన్షన్ టు డిసీవ్ అదర్స్. డిసీవ్ అంటే ఏంటి? మోసం చేయడం అనమాట. సో ఇలా నువ్వు ఏం చేసినా సరే అదేమవుతుంది? ఫ్రాడే అవుతుంది. అందులో యాక్టివ్ కన్సీల్మెంట్ అనే పదం చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ కన్సీల్మెంట్ అంటే ఇంటెన్షనల్గా కన్సీల్ చేయడం, అంటే కావాలనే హైడ్ చేయడం అనమాట. రెండోది ప్రామిస్ మేడ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్. అంటే నువ్వు ఒక ప్రామిస్ చేస్తున్నావు, ఎస్ ఈ పని నేను చేస్తాను అని, బట్ ఆ పని వర్క్ని పర్ఫామ్ చేసే ఉద్దేశం నీకు లేదు, నువ్వు ఏదో ఫేక్ ప్రామిస్ చేస్తున్నావు అనమాట. ఆ వర్క్ చెయ్యవు అని చెప్పి నీకు కూడా తెలుసు, బట్ నువ్వు ఫేక్ ప్రామిస్ చేస్తున్నావు, అది. అండ్ ఒక విషయం అబద్ధం అని నీకు తెలుసు, అది ట్రూ కాదు అని నీకు తెలుసు, అబద్ధం అని తెలుసు, తెలిసిన ఎదుటి వాళ్ళకి అది నిజం అని చెప్పి సజెషన్ ఇస్తున్నావు, అది కూడా ఫ్రాడ్. ఆర్ ఎనీ అదర్ ఫ్యాక్ట్ విచ్ ఈజ్ ఫిట్టెడ్ టు డిసీవ్, మోసం చేయదగ్గ ఏ పనైనా. ఆర్ లా కొన్ని విషయాలు చెప్పేసింది, ఈ పనులు చేయొద్దు, ఈ పనులు చేయడం ఫ్రాడ్ అని, అదే పన్ను చేసావు. సో ఇవన్నీ కూడా నీకు ఫ్రాడ్ అవుతాయి. జస్ట్ మీరు అబద్ధం చెప్పడం ఫ్రాడ్ అవ్వదమ్మా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక విషయం చెప్పనందుకు కన్సీల్మెంట్ అనేది ఫ్రాడ్ అయిపోదు. మీరు ఈ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ అన్నీ ఎందుకు చేయాలి అంటే ఎదుటి పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం కోసం. మీ అల్టిమేట్ మోటో ఇది ఉండాలి. ఒకవేళ మీరు ఇవన్నీ కూడా అబద్ధాలు ఇవన్నీ కూడా చెప్పింది కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావడం కోసం కాదు, వేరే ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది ఐపీసీ చూసుకుంటుంది. సెక్షన్ 420 అంటే చీటింగ్. మరి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చూసుకోదు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు డీల్ చేస్తుందంటే మీరు ఈ అబద్ధాలన్నీ ఎందుకోసం చెప్పాలి అంటే విత్ అన్ ఇంటెన్షన్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్. అంటే ఎదుటి వాళ్ళతో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావడం కోసం ఇదంతా చెప్పారనుకోండి, ఎదుటి వాళ్ళతో మీకు ఏం కావాలి? ఇప్పుడు కాంట్రాక్ట్ కావాలి. ఆ కాంట్రాక్ట్ కావడం కోసం మీరు ఇవన్నీ చెప్పారనుకోండి అమ్మా, అప్పుడు అదేమవుతుంది?
ఫ్రాడ్ అవుతుంది. అసలు కాంట్రాక్ట్ ఏం లేదండి, మేము సరదాగా అబద్ధాలు చెప్తాం, మేము చీట్ చేస్తాం, కాంట్రాక్ట్ కోసం కాదు, మాకు అదొక సరదా. అప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం ఉంటుంది పనిష్మెంట్. అర్థమవుతుందా? అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ దేంతో మాత్రమే డీల్ చేస్తుంది అని అంటే కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ కావడం కోసం మీరు చెప్పేటువంటి అబద్ధాలు, మీరు చేసేటువంటి మోసాలతో మాత్రమే. If your ultimate aim is not to create a contract, then Indian Contract Act will not intervene into your fraudulent activities. అర్థమైందా? సో అదనమాట. సో ఇది కూడా మీరు రాసుకోవాలమ్మా, అండ్ ఆర్ పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. బట్ ఐ వోంట్ సజెస్ట్ టేకింగ్ స్క్రీన్ షాట్స్, ఎందుకంటే అది మీ గ్యాలరీలో ఉంటుంది కానీ బ్రెయిన్లో ఉండదు. ఎందుకంటే మీకు ఇది పాయింట్స్ అన్నీ కూడా మీకు ప్రాపర్గా అర్థమై గుర్తుండాలి అని అంటే మీరు రాయాల్సిందే. మీరు ఒకసారి రాస్తే 3 సార్లు చదివినంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ సమ్ పెన్ అండ్ పేపర్ రెడీ విత్ యూ వైల్ లిజనింగ్ టు ద క్లాసెస్. క్లియర్? సో ఇవన్నీ కూడా ఈ 5 యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఈ 5 యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు దేని కిందకు వస్తాయి? ఫ్రాడ్ కిందకు వస్తాయి. సో ఈ 5 అవుట్ ఆఫ్ 5, ఈ 5 యాక్టివిటీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్టివ్ కన్సీల్మెంట్, ప్రామిస్ మేడ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఇట్, సజెషన్ ఆఫ్ ఏ ఫాల్స్ ఫ్యాక్ట్, ఎనీ అదర్ ఫ్యాక్ట్ విచ్ ఈస్ ఫిట్టెడ్ టు డిసీవ్ అదర్స్, ఆర్ ఎనీ అదర్ యాక్ట్ విచ్ ఈస్ లా స్పెసిఫికల్లీ డిక్లేర్స్ టు బి ఫ్రాడ్యులెంట్. సో ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి? ఫ్రాడ్ కిందకు వస్తాయి. ఫ్రాడ్ డీల్ చేసేటువంటి సెక్షన్ నెంబర్ 17. ఫ్రాడ్లో కూడా కాంట్రాక్ట్ ఏమవుతుంది? వాయిడబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో మాట చెప్పాలమ్మా, మియర్ సైలెన్స్ డస్ నాట్ అమౌంట్స్ టు ఫ్రాడ్. మీరు సైలెంట్గా ఉన్నంత మాత్రాన అదేమి మీరు పక్క వాళ్ళని మోసం చేసినట్టు కాదు. మియర్ సైలెన్స్ నెవర్ అమౌంట్స్ టు ఫ్రాడ్, డస్ నాట్ అమౌంట్స్ టు ఫ్రాడ్. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం సైలెంట్గా ఉండడం ఫ్రాడ్ అవుతుంది. ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్ సైలెన్స్ విల్ అమౌంట్స్ టు ఫ్రాడ్. ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ సార్? ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ ఆన్ బిలీఫ్ అపాన్ యూ, అంటే ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి నమ్మకంతో, అపాన్ ద ట్రస్ట్ రిలయింగ్ ఆన్ యూ, హీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ and you know a fact that which is not true, then you should disclose that fact to other party saying that this is a falsified fact. అంటే మీరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీకు నాలెడ్జ్ లేక మీరు ఒక ఫ్రెండ్ని తెచ్చుకున్నారు. మీ ఫ్రెండ్కి ఏంటి అంటే ఆ విషయం అబద్ధం అని చెప్పి తెలుసు, మీరేమో మీ ఫ్రెండ్ని గుడ్డిగా నమ్ముతున్నారు. మీరు మీ ట్రస్ట్ మీ ఫ్రెండ్ మీద ప్లేస్ చేశారు కాబట్టి మీ ఫ్రెండ్ ఖచ్చితంగా చెప్పాలి. మీకు ఏమని చెప్పాలి అంటే ఈ పని చెయ్యొద్దు, ఎందుకంటే ఇది తప్పు, ఇది ఫాల్స్, ఇది ఫ్రాడ్ అవుతుంది, ఇటు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి మీరు చెప్పాలి. ఎందుకంటే పాపం నువ్వు మీ ఫ్రెండ్ మీద ఏమంటారు ట్రస్ట్ పెట్టుకున్నావు కాబట్టి అతను మీకు డిస్క్లోజ్ చేయాలి. అతనికి తెలిసినా సరే డిస్క్లోజ్ చేయకపోతే, నువ్వు గుడ్డిగా అతను నమ్ముతున్నావు కాబట్టి అతను మోరల్ రెస్పాన్సిబిలిటీ డిస్క్లోజ్ చేయడం, తెలిసినా సరే డిస్క్లోజ్ చేయకపోతే అప్పుడు ఆ సైలెన్స్ ఏమవుతుందంటే that silence will amounts to fraud. సార్ ఇప్పుడే అన్నారు కదా సార్, మియర్ సైలెన్స్ డస్ నాట్ అమౌంట్స్ టు ఫ్రాడ్ అని. జనరల్ రూల్ అమ్మ, సైలెంట్గా ఉండడం ఫ్రాడ్ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మీరు సైలెంట్గా ఉంటే ఏమవుతుంది? ఫ్రాడ్ చేయడమే అవుతుంది. అర్థమైందా? అది కూడా మనం మాట్లాడుకుంటాం. సో ఇది సెక్షన్ నెంబర్ 17లో మనం ఉన్నటువంటి ఫ్రాడ్ డెఫినేషన్. సో నేను మీకు ఒక 2 minutes టైం ఇస్తున్నాను, ఈ డెఫినేషన్ నోట్ డౌన్ చేసేయండి. ఒక్క నిమిషం అమ్మా, నేను మీకు టైం ఇస్తాను కదా, సారీ. నోట్ డౌన్ చేసేయండి, లేదా ఇక్కడ పాజ్ చేసి రాసుకోండి. సో ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చూద్దామా. సో మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ద్వారా మీకు ఇవ్వబడినటువంటి కంటెంట్స్ ఏంటో చూద్దాం.
ఓకే, సో ఒకసారి ఫ్రాడ్ ఇక్కడ నుంచి చూద్దాం. సో ఫ్రాడ్ అంటే ఏం చెప్పారు, డెఫినేషన్ ఆఫ్ ఫ్రాడ్ అండర్ సెక్షన్ 17. ఇది ఎవరైనా ఒకటే చెప్తారు, ఎందుకంటే ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉన్నటువంటి బేర్ యాక్ట్. ఇది మనం మాడిఫై చేయడానికి లేదు. ఇదే ఇన్స్టిట్యూట్ చెప్పినా, ఏ చాప్టర్ చెప్పినా ఇది యాజ్ ఇట్ ఈస్ డెఫినేషన్ రెప్లికేట్ అవ్వాల్సిందే. ఎందుకు రెప్లికేట్ అవ్వాల్సిందే అంటే ఇది బేర్ యాక్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872కి మీరు మాడిఫై చేయలేరు మీరు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు, మియర్ సైలెన్స్ యాజ్ టు ఫ్యాక్ట్స్ లైక్లీ టు ఎఫెక్ట్ ద విల్లింగ్నెస్. ఇది సైలెన్స్ యాజ్ టు ఫ్రాడ్లో మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అనాలిసిస్ ఇది చూడండమ్మా. ద ఫాలోయింగ్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్రాడ్ అనమాట. ఫ్రాడ్కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అంట ఇవన్నీ. ఏంటవి క్వాలిటీస్, దేర్ మస్ట్ బి రిప్రజెంటేషన్ అండ్ ఇట్ మస్ట్ బి ఫాల్స్. అంటే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అయి ఉండాలి. ఇట్ మస్ట్ బి ఏ ఫాల్స్ స్టేట్మెంట్, అంతే కదమ్మా. సో ఇప్పుడు మీరు చెప్పింది నిజమే అయితే అసలు ఫ్రాడ్ వరకు ఎందుకు వస్తుంది? ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఏ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ నెవర్ అమౌంట్స్ టు ఫ్రాడ్, అసలు ఫ్రాడే అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్, ద రిప్రజెంటేషన్ మస్ట్ బి రిలేటెడ్ టు ఏ ఫ్యాక్ట్. ఆ రిప్రజెంటేషన్ దేనికి సంబంధించింది అయి ఉండాలి? ఒక ఫ్యాక్ట్కి సంబంధించింది అయి ఉండాలి. ఇట్ మస్ట్ బి రిలేటెడ్ టు ఏ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్ అనమాట. ద రిప్రజెంటేషన్ షుడ్ బి మేడ్ బిఫోర్ ద కంక్లూజన్ ఆఫ్ అ కాంట్రాక్ట్ అండ్ విత్ ద ఇంటెన్షన్ టు ఇండ్యూస్ ద అదర్ పార్టీ టు యాక్ట్ అపాన్ ఇట్. అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆ రిప్రజెంటేషన్ కాంట్రాక్ట్ తర్వాత చెప్పకూడదు. ఒకవేళ కాంట్రాక్ట్ తర్వాత ఫామ్ అయిపోయిన తర్వాత మీకు అలా చెప్పినా ఆ రిప్రజెంటేషన్ ఈవెందో అబద్ధమైన దానికి ఎలాంటి ఇది ఉండదు. ఎందుకంటే ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని కాదు కదా మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది. అంటే రిప్రజెంటేషన్ ఉండాలి, అది అబద్ధం అయి ఉండాలి, అది ఒక ఫ్యాక్ట్కి సంబంధించింది అయి ఉండాలి. అది ఎప్పుడు చెప్పాలి? కాంట్రాక్ట్కి ముందు చెప్పాలి. దాన్ని నమ్మి నిజం అనుకుని మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది కాంట్రాక్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత చెప్పారనుకోండి, దానికి ఎలాంటి యూజ్ లేదు. ఓకే, నెక్స్ట్ వన్, ద రిప్రజెంటేషన్ షుడ్ బి మేడ్ విత్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ ఫాల్సిటీ ఆర్ వితౌట్ బిలీఫ్ ఇన్ ఇట్స్ ట్రూత్ ఆర్ రెక్లెస్నెస్ ఆర్ నాట్ కేరింగ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఈ స్టేట్మెంట్ ఎలా ఉండాలి అంటే అది ఒక అబద్ధం అని చెప్పి నీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకే తెలియదు అది అబద్ధం అని, కానీ నువ్వు చెప్తున్నావు, అప్పుడు అది ఫ్రాడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ బైక్ మైలేజ్ 35 వస్తుందని నీకు బాగా తెలుసు, కానీ నువ్వు 60 అని చెప్తున్నావు. ఇది ఫ్రాడ్ అవుతుందా? ఫ్రాడ్ అవుతుంది. అక్కడ ఒక బైక్ ఉంది, ఆ బైక్ మైలేజ్ 60 వస్తుందని నువ్వు అనుకుంటున్నావు, అంటే నీ ఒపీనియన్లో కూడా 60 వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. పక్క వాళ్ళు వచ్చాడు ఇది ఎంత అంటే 60 అని చెప్పావు. ఇప్పుడు ఇది ఫ్రాడ్ అవ్వదు, ఎందుకంటే నీకు కూడా అది అబద్ధం అని తెలియదు కాబట్టి. ఫ్రాడ్ అవ్వాలి అంటే ఒక స్టేట్మెంట్ ఉండాలి, ఆ స్టేట్మెంట్ అబద్ధం అని నీకు తెలిసినా నువ్వు పక్కనోడికి అది సజెస్ట్ చేయాలి. అర్థమవుతుందా? అప్పుడు అది ఏమవుతుంది? ఫ్రాడ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు చెప్పాలి మీరు? కాంట్రాక్ట్ క్లోజ్ అయిన తర్వాత కాదు, కాంట్రాక్ట్ ఫామ్ అయిన తర్వాత మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇట్ వోంట్ ఎఫెక్ట్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఎప్పుడు చెప్పాలి మీరు? బిఫోర్ ద కంక్లూజన్ ఆఫ్ కాంట్రాక్ట్. ఎదుటి పార్టీ పాపం దీన్ని నమ్మేసి నిజం అనుకుని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే అప్పుడు అది ఫ్రాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ద అదర్ పార్టీ మస్ట్ హ్యావ్ బీన్ ఇండ్యూస్డ్ టు యాక్ట్ అపాన్ ద రిప్రజెంటేషన్. అంటే ఎదుటి పార్టీ ఎవరైతే ఉన్నారో ఆయన పాపం దీన్ని నిజం అనుకుని నమ్మి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. సో నెక్స్ట్, ద అదర్ పార్టీ మస్ట్ హ్యావ్ రిలైడ్ అపాన్ ద స్టేట్మెంట్. అదే నమ్మాలి, రిలయన్స్ అనమాట. రిలయన్స్ అంటే నమ్మకం పెట్టడం. ద అదర్ పార్టీ యాక్టింగ్ ఆన్ ద రిప్రజెంటేషన్ మస్ట్ హ్యావ్ కాన్సిక్వెంట్లీ సఫర్డ్ ఏ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబద్ధం చెప్పాను, మీరు అది నిజం అనుకుని నమ్మి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, బట్ బై గాడ్స్ గ్రేస్ మీకు ఎలాంటి నష్టం రాలా, అంటే యూ డిడెంట్ సఫర్డ్ ఎనీ సార్ట్ ఆఫ్ లాస్. ఇప్పుడు ఫ్రాడ్ అయినా సరే మీకు ఎలాంటి లాస్ జరగలేదు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. మీరు లాస్ సఫర్ అయితే మాత్రం అప్పుడు ఫ్రాడ్కి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రాడ్ అపాన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఎఫెక్ట్ ఏమవుతుందమ్మా? ఆల్వేస్, ఇప్పుడు నేనేం చెప్పాను, కోయర్షన్లో కానీ, అండూ ఇన్ఫ్లుయెన్స్లో కానీ, ఫ్రాడ్లో కానీ, మిస్రిప్రజెంటేషన్లో కానీ, ఈ నాలుగిట్లో కూడా మీకు కాంట్రాక్ట్ ఏమవుతుంది అంటే వాయిడబుల్ అవుతుంది. ఎప్పుడు ఏమవుతుంది? వాయిడబుల్. వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఇట్ మే బికమ్ వ్యాలిడ్ ఆర్ ఇట్ మే బికమ్ వాయిడ్. అగ్రీడ్ పార్టీ కనుక, అగ్రీడ్ పార్టీ అంటే పార్టీ హూ సఫర్స్ లాస్. అగ్రీడ్ పార్టీ కనుక సైలెంట్గా ఉంటే కాంట్రాక్ట్ ఏమవుతుంది? వ్యాలిడ్ అవుతుంది. అదవుతుంది. ఒకవేళ అగ్రీడ్ పార్టీ కనుక సైలెంట్గా ఉండకుండా కోర్టులో కేసు ఫైల్ చేస్తే అప్పుడు అది ఏమవుతుంది? వాయిడ్ అవుతుంది. ఓకే, కేసు ఫైల్ చేస్తే కేస్. ఓకే, ఆర్ వి క్లియర్? సో ఇది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ అనమాట. ఒక్క నిమిషం, ఏది ఇలా అన్నమాట. సో మియర్ సైలెన్స్ ఈజ్ నాట్ ఫ్రాడ్. ఇది మన జనరల్ రూల్ మాట్లాడుకున్నాం కదా, సైలెంట్గా ఉన్నంత మాత్రం మీరేమీ ఫ్రాడ్ చేసినట్టు కాదు.
బట్ సైలెన్స్ అమౌంట్స్ టు ఫ్రాడ్ ఎప్పుడంటే వెన్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పర్సన్ టు స్పీక్. నేను చెప్పాను కదమ్మా, మీ ఫ్రెండ్ని నమ్ముకొని మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. మీ ఫ్రెండ్కి అది అబద్ధం అని తెలిసినప్పుడు ఏం చేయాలి? అరే మా ఫ్రెండే నన్ను నమ్ముకునే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు, నాకు ఇది ఒక విషయం తెలుసు కదా, నేను చెప్పాలి అని చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ అతనికి ఉండాలి. అతను ఆ రెస్పాన్సిబిలిటీ ఏం లేకుండా రెక్లెస్నెస్గా ఉంటూ పోతే పోయాడే వాడే పోతాడు కదా అని అనుకుంటే నువ్వు సైలెంట్గా ఉండడం ఫ్రాడ్ అవుతుంది. జనరల్ రూల్ ప్రకారం సైలెన్స్ డస్ నాట్ అమౌంట్స్ టు ఫ్రాడ్, బట్ వెన్ circumstances suggesting that it is your duty to speak out the truth, then you should speak out. Otherwise, even though ఆ సిచ్యువేషన్ అలా ఉన్నా సరే నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నీ సైలెన్స్ ఏమవుతుంది? ఫ్రాడ్ అవుతుంది. నెక్స్ట్ మిస్రిప్రజెంటేషన్. సో ఈ మిస్రిప్రజెంటేషను, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనం రేపు మాట్లాడదామా. మిస్రిప్రజెంటేషన్ అండ్ మిస్టేక్ అని ఉంటాయి. దీంతో మనకి ఈ చాప్టర్ ఇక్కడతో క్లోజ్ అవుతుంది. ఇవి మనం రేపు క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ సెషన్. రైట్, థ్యాంక్ యూ. సో ఈ క్లాస్లో మనం మాట్లాడుకున్నది ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రాడ్ అనమాట. ఓకే.